ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం గుడులు మాత్రమే కాదు, మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టనష్టాల్లో మనకు దారి చూపించే ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ టూల్ కిట్ లాంటివి. సో ఈరోజు వాటి వెనుక ఉన్న శక్తిని, రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా అసలు జ్యోతిర్లింగమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పురాణాల ప్రకారం శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రత్యక్షమైన చోటే జ్యోతిర్లింగం. అంటే ఇది కేవలం ఒక రూపం కాదు, దానికి మించిన ఒక దైవిక శక్తికి గుర్తనమాట. ఈరోజు మన ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, అసలీ జ్యోతిర్లింగాలేంటి, మన జీవితంలో వచ్చే ఛాలెంజెస్కి ఇవి ఎలా సహాయపడతాయి, మన రిలేషన్షిప్స్కి ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తాయి, ఇంకా మోక్షానికి దారి ఏది, చివరగా అన్నింటికంటే పవర్ఫుల్, మనల్ని పూర్తిగా మార్చేసే ఆ 3 జ్యోతిర్లింగాలేంటో కూడా చూద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనందరం జీవితంలో ఎదుర్కొనే కొన్ని బేసిక్ సమస్యలు ఉంటాయి కదా. ఆరోగ్యం, భద్రత, మన దారికి అడ్డొచ్చే ఆటంకాలు, ఇలాంటి వాటిని దాటడానికి సహాయపడే క్షేత్రాల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ 4 క్షేత్రాలు మన లైఫ్లో వచ్చే బేసిక్ ఛాలెంజెస్కి ఎలా సమాధానాలిస్తాయో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సోమనాథ్ మన మానసిక శాంతి, ఇమోషనల్ హీలింగ్ కోసం. ఇక వైద్యనాథ్ పేర్లోనే ఉంది కదా, ఆరోగ్యం కోసం. భీమాశంకరేమో మనకెదురయ్యే ఆటంకాల్ని, నెగిటివిటీని తొలగించడానికి బలాన్నిస్తుంది. ఇక నాగేశ్వర్ మన లోపలుండే భయాల నుంచి, తెలియని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. సో మొత్తంగా మన లైఫ్ని బలంగా నిలబెట్టడానికి ఈ 4 చాలా ముఖ్యం అన్నమాట. సరే, మన లైఫ్లో ఉన్న సమస్యలని దాటాం. మరి నెక్స్ట్ ఏంటి? సహజంగానే మన సంబంధాలు, మన కుటుంబం. సో ఇప్పుడు మనం మన రిలేషన్షిప్స్, కుటుంబంలో సంతోషం, మన పూర్వీకులతో మనకున్న కనెక్షన్, వీటి గురించి మాట్లాడే క్షేత్రాల దగ్గరికి వెళదాం. ఇక్కడ మనకు కనిపించేది కుటుంబ బంధాల ప్రాముఖ్యత. మల్లికార్జునం కుటుంబంలో ప్రేమ, ఐక్యత కోసం. త్రయంబకేశ్వరేమో మన పూర్వీకుల కర్మల నుంచి మనకు రిలీఫ్ ఇచ్చి మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక గ్రిష్ణేశ్వర్ భక్తితో ఉంటే కుటుంబంలో ఎంత మంచి జరుగుతుందో చూపిస్తుంది. ఈ 3 కలిపి మన సంబంధాలు అనే పునాదిని చాలా బలంగా చేస్తాయన్నమాట. ఓకే, ఇప్పటివరకు మన జీవితం, మన సంబంధాల గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం, మన ఆత్మ ప్రయాణం వైపు. అంటే కర్మ, జ్ఞానం, ఫైనల్గా మోక్షం. ఈ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్షేత్రాలేంటో చూద్దాం. ఈ చివరి గ్రూప్ మనల్ని ఫైనల్ డెస్టినేషన్ వైపు తీసుకెళ్తుంది. ఇదొక స్పిరిచువల్ క్లెన్జింగ్ ప్రాసెస్ లాంటిది. ఓంకారేశ్వర్ మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్నిస్తుంది. రామనాథస్వామి ఏమో మనం చేసిన పాపాలను, కర్మను కడిగేస్తుంది. ఇక కేదార్నాథ్ ఈ మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి మనల్ని మోక్ష మార్గంలో నిలబెడుతుంది. అంటే ఇవి కేవలం టెంపుల్స్ కాదన్మాట, మన ఆత్మ ప్రయాణంలో ఒక్కో మైలురాయిలాంటివి. అయితే ఈ 12 చాలా పవర్ఫుల్ అని మనకు తెలుసు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని ఆధ్యాత్మికంగా పూర్తిగా మార్చేసేంత శక్తి ఉన్నవి ఏమైనా ఉన్నాయా? సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన స్టేజ్కి వచ్చేసాం. అదేంటంటే ఆ టాప్ 3 జ్యోతిర్లింగాలు. మన స్పిరిచువల్ జర్నీలో ఇవి ఫైనల్ స్టేజెస్ లాంటివి. ఇందులో ఫస్ట్ కాశీ విశ్వనాథ్, వారణాసి. ఇక్కడ మోక్షం దొరుకుతుందని గట్టి నమ్మకం. అంటే మళ్లీ పుట్టడం అనే సైకిల్ నుంచి కంప్లీట్ ఫ్రీడమ్, అదే మోక్షం. ఆ నమ్మకంతోనే లక్షల మంది కాశీకి వెళ్తారు. నెక్స్ట్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్. ఇక్కడ శివుడెదరో తెలుసా? కాలానికి అధిపతి, అంటే లార్డ్ ఆఫ్ టైమ్, మహాకాలుడు. మనల్ని కట్టిపడేసేవి రెండు, ఒకటి సమయం, ఇంకొకటి చావు భయం. మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఈ రెండింటినీ దాటే ధైర్యమస్తుందని అంటారు. ఇక ఫైనల్గా మూడోది హిమాలయాల్లో ఉండే కేదార్నాథ్. ఇది డీప్ స్పిరిచువల్ క్లెన్జింగ్కి సింబల్. కేదార్నాథ్ వెళ్లడమంటే కేవలం ఒక ట్రిప్ కాదు, ఆ జర్నీనే మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మూడింటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. స్టెప్ 1 కాశీ విశ్వనాథ్. ఇక్కడ మనకు మేల్కొలుపు, అంటే ఎవేకనింగ్ వస్తుంది. స్టెప్ 2 మహాకాళేశ్వర్. ఇక్కడ మనం కాలాన్ని దాటుతాం. ఇక స్టెప్ 3 కేదార్నాథ్. ఫైనల్గా విముక్తి, అంటే లిబరేషన్. అద్భుతంగా ఉంది కదా ఈ ప్రయాణం.
సో మొత్తం మీద చూస్తే ఈ 12 జ్యోతిర్లింగాలనేవి కేవలం గుడులు కాదు, అవి మన జీవితానికి ఒక కంప్లీట్ స్పిరిచువల్ మ్యాప్ లాంటివి. మన రోజువారీ సమస్యల నుంచి మొదలుపెట్టి ఆత్మకు విముక్తి దొరికే వరకు ప్రతి స్టేజ్లోనూ మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ముగించే ముందు ఒక్క ప్రశ్న: ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఈ పురాతన శక్తి కేంద్రాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వీటి నుంచి మన లైఫ్కి అప్లై చేసుకోగలిగేది ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలిసినట్టు శివుడికి 12 జ్యోతిర్లింగాలున్నాయి. అన్నీ అత్యంత పవిత్రమైనవే, అందులో సందేహం లేదు. కాని కొన్ని క్షేత్రాలు మాత్రం వాటికవే ప్రత్యేకం. వాటి వెనుకున్న కథలు, వాటిలోని శివస్వరూపం, వాటి ఆధ్యాత్మిక శక్తి అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి 2 అద్భుతమైన క్షేత్రాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. దైవం భూమిని ఎక్కడ తాకుతుంది? అంటే ఈ పవిత్ర స్థలాలు, ఈ తీర్థయాత్రలు, వీటి వెనుకున్న అసలు భావన ఏంటి? ఆ పరమశివుడి అనంతమైన శక్తి ఈ భూమి మీద మనకు ఎలా కనిపిస్తుంది, ఎలా వ్యక్తమవుతుంది? అయితే ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగి జ్యోతిర్లింగం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతిర్లింగం అంటే జ్యోతి ప్లస్ లింగం. అంటే ఇది కేవలం మనం చెక్కిన ఒక విగ్రహం కాదు. ఇది శివుడి అంతులేని ప్రకాశవంతమైన శక్తికి చిహ్నం. అసలు చెప్పాలంటే శివుడే స్వయంగా ఒక కాంతి స్తంభం రూపంలో భూమిపై వెలిసిన ప్రదేశమన్నమాట. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా శివుని దివ్య జ్యోతుల గురించి కొంచెం పరిచయం. ఆ తరువాత మహాకాలుడు కథలోకి అంటే ఉజ్జయినిలోకి వెళ్దాం. అక్కడి నుండి కేదార్నాథ్, ఆ విశ్వాస పరీక్ష గురించి తెలుసుకుందాం. ఈ 2 ఆలయాల మధ్య ఉన్న తేడాలేంటి, వాటి మార్గాలేంటి అని చూసి చివర్లో కాశీ రహస్యం గురించి కూడా కొంచెం టచ్ చేద్దాం. చెప్పినట్టే ఎన్నో పవిత్ర జ్యోతులు ఉన్నా మనం ఈరోజు 2 చాలా ప్రత్యేకమైన, శక్తివంతమైన జ్యోతిర్లింగాల మీద ఫోకస్ చేయబోతున్నాం. అవే మహాకాళేశ్వర్ మరియు కేదార్నాథ్. చూడ్డానికి 2 శివక్షేత్రాలే అయినా అవి మనకిచ్చే సందేశాలు, అవి చెప్పే కథలు పూర్తిగా వేరు. రైట్, ఇక అసలు కథలోకి వెళ్దాం. మన ప్రయాణం మొదలయ్యేది ప్రాచీన పవిత్ర నగరం ఉజ్జయినిలో. ఇక్కడ శివుడు తన అత్యంత ఉగ్రమైన, భయంకరమైన రూపాల్లో ఒకదాన్ని చూపించాడు. ఆ కథ ఏంటో చూద్దాం. కథ ఇలా మొదలవుతుంది. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరం చాలా ప్రశాంతంగా, భక్తితో, విద్యతో కలకలలాడుతూ ఉండేది. కాని దూషణుడు అనే ఒక శక్తివంతమైన రాక్షసుడొచ్చాడు. వాడి రాకతో ఆ నగరం ప్రశాంతత మొత్తం దెబ్బతింది. వాడు భక్తుల మీద పడి వాళ్ల పూజల్ని, యాగాన్ని నాశనం చేస్తూ ఒక భీభత్సం సృష్టించాడు. ఇక వాడిని ఎదుర్కోలేక, ఏం చెయ్యాలో తెలియక ప్రజలంతా నిస్సహాయులైపోయారు. వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ ఆ పరమశివుడే. ఆయనను రక్షించమని వేడుకున్నారు. వాళ్ల ప్రార్థనలు, వాళ్ల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఎదురుచూశారు. అంతే, సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించనిది జరిగింది. అకస్మాత్తుగా భూమి 2గా చీలింది. ఆ చీలికలోంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. కాని మామూలు శివుడిగా కాదు, మహాకాలుడిగా, కాలానికి అధిపతిగా, భయంకరమైన, ప్రకాశవంతమైన రూపంలో. ఒక్క గర్జన, కేవలం ఒకే ఒక్క గర్జనతో ఆ రాక్షసుడిని బూడిద చేసేశాడు. దీన్నే అంటారు తక్షణ దైవిక జోక్యం. మరి ఆ పేరు మహాకాల్ అనే పేరులోనే ఎంత లోతైన అర్థముందో చూడండి. మహా అంటే గొప్ప, కాల్ అంటే సమయం లేదా మృత్యు, 2 అంటే మహాకాలుడు అంటే సమయానికి అతీతమైనవాడు, మృత్యువును కూడా జయించినవాడు, మృత్యువును శాసించేవాడు. అంటే మనమిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహాకాలుడు కేవలం ఒక రాక్షసుని చంపిన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన అంతకంటే చాలా ఎక్కువ. ఆయన మృత్యు భయాన్ని పోగొట్టేవాడు, మన విధిని శాసించే అంతిమ శక్తి, కాలంలో ప్రతిదాన్ని తనలో కలుపుతునే శక్తి, అన్నిటికీ మించి మృత్యుకే పాలకుడైన ఒక ఉగ్ర రక్షకుడన్మాట. సరే, కథ బాగుంది కదా. ఇప్పుడు ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని ఎంత ప్రత్యేకంగా మార్చేవి ఏంటో చూద్దాం. అందులో మొదటిది, చాలా ముఖ్యమైనది, అక్కడి లింగం యొక్క దిశ. ఇది చాలా అసాధారణం, ఇంకా చెప్పాలంటే చాలా శక్తివంతమైనది కూడా. ఎందుకంటే ఇది దక్షిణముఖి, అంటే దక్షిణం వైపు చూస్తున్న లింగం. జ్యోతిర్లింగాల్లో ఇలా దక్షిణం వైపు ఉన్నది ఇదొక్కటే. సాధారణంగా దక్షిణం అనేది
మృత్యుదేవుడైన యముడి దిక్కుగా భావిస్తారు. అందుకే శుభకార్యాలకు అటువైపు చూడరు. కాని ఇక్కడ శివుడు దక్షిణం వైపే చూడటం దేనికి సంకేతమంటే ఆయన యముడికి అంటే మృత్యువుకి కూడా అధిపతి అని. మృత్యువు, కర్మ రెండూ తన సంపూర్ణ నియంత్రణలో ఉన్నాయని చెప్పడమే దీని అర్థం. ఇక రెండో ప్రత్యేకత, దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భస్మహారతి. ఈ హారతి కేవలం ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఇదొక నమ్మశక్యం కాని అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. ఈ భస్మహారతి ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే జరుగుతుంది. ఇందులో వాడే భస్మం అంటే బూడిద ఒకప్పుడు నేరుగా శ్మశానం నుంచి తెచ్చేవాళ్లు. ఎందుకంటే ఆ భస్మం చాలా విషయాలకు ప్రతీక. మన అహంకారం నాశనమవ్వాలని, ఈ జీవితం శాశ్వతం కాదని, అంతిమంగా మృత్యును జయించవచ్చని చెప్పడానికే. ఈ భౌతిక శరీరం అంతిమంగా బూడిదే అవుతుందని, కాలానికి అతీతంగా నిల్చేది కేవలం శివతత్వమే అని ప్రతిరోజూ గుర్తుచేసే ఆచారం ఇది. సరే, ఇప్పుడుదాకా మనం ఉజ్జయినిలోని ఉగ్రరూపం గురించి చూశాం కదా. ఇప్పుడు అక్కడి రద్దీ నగరం నుంచి ప్రశాంతమైన మంచుతో కప్పబడిన హిమాలయాలకు వెళ్దాం, కేదార్నాథ్కి. ఇక్కడ శివుడి కథ మహాకాళుడి కథకి పూర్తిగా భిన్నం. ఇది దేవుడు వెంటనే వచ్చి కాపాడటం గురించి కాదు, ఇది మనిషి పడే తపన, ప్రయత్నం గురించే. ఈ కథ మనందరికీ తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, పాండవులు గెలిచారు. కాని వాళ్ల మనస్సులో తీవ్రమైన అపరాధ భావన, తమవాళ్లనే చంపుకున్నామన్న పాపం. ఆ పాప ప్రక్షాళన కోసం శివుణ్ణి వెతుక్కుంటూ వెళతారు. కాని శివుడు వాళ్లని అంత సులభంగా క్షమించాలనుకోలేదు. వాళ్లని తప్పించుకుని తిరుగుతాడు. చివరికి ఒక ఎద్దు రూపం ధరిస్తాడు. కాని భీముడు గుర్తుపట్టేస్తాడు. వాళ్లు పట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎద్దు భూమిలోకి మాయమైపోతుంది. ఆ ఎద్దు యొక్క మూపురం భాగం కేదార్నాథ్లో జ్యోతిర్లింగంగా ఉద్భవిస్తుంది. వాళ్ల అలుపరగని పట్టుదలకి, వాళ్ల పశ్చాత్తాపానికి చలించిపోయి శివుడు వాళ్లకు క్షమాపణ ప్రసాదిస్తాడు. అందుకే కేదార్నాథ్ స్ఫూర్తి దేనికి ప్రతీక అంటే తపస్సుకి, అంటే తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయత్నానికి, కష్టాల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, కర్మను ప్రక్షాళన చేసుకోవడానికి. ఇక్కడ దైవాన్ని చేరాలంటే వినయం, శరణాగతి అవసరం. అందుకే కేదార్నాథ్ యాత్రలో ఆ ఆలయానికి చేరుకోవడమే కాదు, అక్కడికి వెళ్లే ఆ కష్టమైన ప్రయాణం కూడా ఆ ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక భాగమన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు అద్భుతమైన కథలని పక్కపక్కన పెట్టి చూద్దాం. మహాకాళ్, కేదార్నాథ్ రెండూ శివక్షేత్రాలే, కాని అవి మనకు ఆధ్యాత్మికతలో రెండు పూర్తిగా భిన్నమైన మార్గాలని ఎలా చూపిస్తున్నాయో గమనిద్దాం. చూడండి ఎంత స్పష్టంగా ఉందో తేడా. మహాకాళేశ్వర్ కథ దేని గురించి? కాలాన్ని, మృత్యువుని జయించడం గురించి. ఇక్కడ శివుడు ఎలా కనిపించాడు? ఒక ఉగ్ర రక్షకుడిగా తక్షణమే వచ్చి కాపాడాడు. అంటే ఇది దైవిక జోక్యం. మరి కేదార్నాథ్, ఇక్కడ విషయం ప్రయత్నం ద్వారా కర్మను శుద్ధి చేసుకోవడం. ఇక్కడ శివుడు భక్తిని పరీక్షించాడు. ఇది పూర్తిగా మానవ తపస్సు, అన్వేషణకు సంబంధించిన మార్గం. ఒకటి ప్రాచీన పవిత్ర నగరంలో ఉంటే, ఇంకొకటి మారుమూల హిమాలయ శిఖరాల్లో ఉంది. సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ రెండు మార్గాలు, అంటే మహాకాలుడిలాంటి తక్షణ దైవిక జోక్యం లేదా పాండవుల లాంటి కఠోర మానవ ప్రయత్నం, ఈ రెండూ శివుడిని చేరే విధానాలే. కాని శివుడిలా భక్తుల్ని పరీక్షించడానికో, రక్షించడానికో అప్పుడప్పుడు వెలిసే ప్రదేశాలు కాకుండా ఆయన శాశ్వతంగా నివసించే ఒక ప్రదేశముంది. అదే కాశీ. అది కేవలం ఒక ఆలయం కాదు, అది శివుడి ఇల్లు అనంటారు. ఎందుకంటే పవిత్ర గ్రంథమైన కాశీఖండమేం చెబుతుందంటే, శివుడు ఆ నగరాన్ని ఎప్పటికీ విడిచిపెట్టడట. ఆయనక్కడ ఎవరికోసమూ ఉండటం లేదు, అది ఆయన నివాసం, ఆయన ఇల్లు. అందుకే కాశీలోని శక్తి, అక్కడి రహస్యం ఈ రెండింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సరే, ముగింపుగా ఒక్క ప్రశ్నతో ఆపుదాం. మహాకాలుడి తక్షణ రక్షణ ఒక మార్గం, పాండవుల కఠినమైన తపస్సు ఇంకో మార్గం. మరి రెండూ ప్రాచీన కథలు నేటి మన ఆధునిక జీవితాల్లో అర్థం కోసం, క్షమాపణ కోసం, దైవం కోసం మనం చేసే అన్వేషణ గురించి ఏం చెబుతున్నాయి? మనకు ఏ మార్గం దగ్గరగా ఉంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.